Continental Hospitals launched the Department of Cancer Prevention and Early Cancer Detection, a national initiative aimed at providing superior cancer care and improving outcomes for patients. The initiative was launched by Professor Karol Sikora, world-renowned cancer specialist, former WHO Cancer Program Director and Professor of Cancer Medicine, Imperial College School of Medicine, London. The launch event was graced by the presence of Dr. Guru N. Reddy, Founder and Chairman of Continental Hospitals, Dr. P. Jagannath, Director, Continental Cancer Center, Continental Hospitals, Dr. Ravindranathan and Dr. A.V. Suresh, who are esteemed experts in the field of cancer medicine. With their expertise and guidance, Continental Hospitals aims to champion a unified approach to cancer care and provide holistic care that encompasses prevention, early detection, and dispelling myths surrounding cancer. చిత్రదాని ఆయన ఈ క్యాన్సర్ ప్రివెన్షన్లో ఆయన ముందడుగు వేశారు. అలాగే ఆయన పక్కన డాక్టర్ సికోరా చాలా చాలా గొప్ప వ్యక్తి, WHO క్యాన్సర్ హెడ్, చాలా రకరకాల మెడికల్ ఆంకాలజీలో ఎన్నో పదవులు అధ్వరించి ఇప్పుడు ఆయన కూడా మనకి అడ్వైజర్గా ఇక్కడ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఇలాగా క్యాన్సర్ ప్రివెన్షన్ ఎర్లీ డిటెక్షన్ అనే ఒక డివిజన్ అనేది మొట్టమొదటిసారిగా వచ్చింది. ఇక్కడ ఏ హాస్పిటల్లో లేదు, ఏ క్యాన్సర్ సెంటర్లో కూడా లేదు. ఎందుకంటే మాకు ఆరోగ్యం చాలా ముఖ్యం, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం, అనారోగ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. అందరూ గనక చక్కగా ఉండి ఆరోగ్యంగా ఉంటే అదే మాకు కావాల్సింది, అదే మా మహాభాగ్యం అనుకోండి. మీ ఆరోగ్యం మా మహాభాగ్యం. ఇంకోటి ఏంటంటే చూడాలంటే ఒక 3 స్లైడ్స్ మీకు చెప్తాను, లాస్ట్ 3 స్లైడ్స్. ఎంతమంది వచ్చి హాస్పిటల్ అంతా చూశారు. ఎన్నో రకరకాల సందేహాలు వచ్చే వాళ్ళకి. అయ్యో ఆ రేడియోథెరపీ అంటే పెయిన్ అనుకున్నాం, పెయిన్ లేదే అనుకున్నారు. తర్వాత కీమోథెరపీ అంటే ఇంత చక్కగా ఉంటుందా, ఈజీగా ఉందని డాక్టర్ సురేష్ గారు మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే రోబోటిక్ సర్జరీ, ఏదో రోబోట్ చేస్తున్నాడేమో, సర్జరీ చేస్తాడు రోబోటిక్ సర్జరీ అని అది కూడా చూశారు. అంటే హాస్పిటల్లో వాళ్ళు చూశారు. ఇదంతా మీరు చేసిన మీరు చాలా ముఖ్యం. మీడియా చాలా ముఖ్యం. ఈ ప్రజల్లో అపోహలు తీసుకోవాలంటే మీడియా చాలా ముఖ్యం. లాస్ట్ 3 స్లైడ్స్ చూపించండి బాబు. అంతే. మీరు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 7 వార్నింగ్ సిగ్నల్స్. ఈ 7 లక్షణాలు ఎవరినన్నా ఉంటే దాని గురించి మాత్రం మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఒక యాక్షన్ తీసుకోవాలి. అంటే 7 వార్నింగ్ సిగ్నల్స్ అండ్ 7 యాక్షన్స్ టు బి టేకెన్. అంటే 7 ఇక ఆ స్లైడ్ ఒకసారి ఆ లాస్ట్ స్లైడ్ ఆపితే చాలు బాబు. 7 వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే ఈ కాఫ్ అంటే దగ్గులా వస్తుంటాను, అల్సర్ కానీ, ఏదైనా కంతి కానీ, లేకపోతే బ్లీడింగ్ కానీ, లేకపోతే మా అన్నం లోపకుండా దిగకుండా ఉండడం కానీ, బరువు తగ్గిపోవడం కానీ. బరువు తగ్గిపోవడానికి మనం డయట్ చేస్తే బరువు తగ్గిపోము. ఈ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే బరువు తగ్గుతాము. దానివల్ల అది కూడా ఉంటేనో ఏమీ లేదు, మీరు చెకప్ చేసుకుంటే చాలు. ఇది మా ఒక ఫస్ట్ మెసేజ్. సెకండ్ మెసేజ్ ఏంటంటే క్యాన్సర్ ప్రివెన్షన్. WHO కూడా చెప్పారు క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు అని. క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా 7 చేయాలి. ఒకటి ఏంటంటే మీ డయట్. హైదరాబాద్లో ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ రెడ్ మీట్ కన్జంప్షన్, అది తగ్గించాలి. ఇది మాత్రం తప్పకుండా చెప్పండి. రెడ్యూస్ రెడ్ మీట్ కన్జంప్షన్. నేను ఇప్పుడే చెప్పాను, సర్వైకల్ క్యాన్సర్, HPV వ్యాక్సినేషన్ 2. మూడోది ఏంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇన్ ద డయట్. 4వది ఒబేసిటీ, అంటే ఎక్స్ట్రా వెయిట్ ఉండకూడదు.